హలో ఏంటి బాంబా? ఆ యదోముండా వాడి గురించి నన్ను అడక్కు. ఫోన్ పెట్టాయి. అందరూ నన్ను అదే అడుగుతున్నారు. తోడు దొంగలు కదా. బాబాయ్, మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది. ఒక్కో షీట్కి 100 రూపాయలు మిగులుతాయి. ఓ 2 బాక్సులు ఇప్పించమంటే బాబాయ్, ఇది మినరల్ వాటరేనా? ఎరా, నువ్వు తాగే నీళ్లే మంచివా కాదని భయపడ్డావు. ఆ. అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి? ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తే చంపేస్తాను. అది కాదు బాబాయ్. యదవని యదవ తీసేయ్. బిజినెస్ మైండ్ లేదు. ఇదే రే రారా, నీకు డయాలసిస్ చేయాలి. ఏరా మామిడి జాకెట్ అయిందా? సగం అయింది. ఇచ్చేమంటే ఇచ్చేస్తాను. వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటుంది. తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు. ఇచ్చేనా? వద్దురా బాబు, మొత్తం కొట్టు. ఏలే, జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు. సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది. ఏరా, నువ్వు సూది మార్చావా? ఇది జపాన్ సూదే. 2-3 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు. ఓరు బాబు, నిన్ను కాదురా బాబు, నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి. సాయంకాలం మళ్ళీ జ్వరం వస్తుంది. మళ్ళీ వచ్చాయి. హలో, నీకెందుకురా? ఫోన్ పెట్టాయి పెట్టాయి. సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంట్రా అని ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు. నువ్వు నడరా. రే, సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా. అంటే నా ఉద్దేశం, వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఏడ్చినట్టు ఉంటది. ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిల్లిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే, కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గుర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా. ఐడియా బాగానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని? సినిమాలు తీసుకొస్తావా? రే, ఎవరైందిరా? మన ఊర్లో షోగాడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు? 2 పోయి చేసి ఎవరికా ఆడు సెలబ్రిటీ ఏంట్రా? నన్ను చూసి యాడ్ అవకరా స్వామి. అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా. అది ఎలా ఉంటుందంటే మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటుంది. ఛీ. మరి ఎవరిని తీసుకొద్దాం? అరే జాకెట్ అదేంటో చూడ. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఏ తాగొచ్చు కదరా. కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా. పర్లేదన్నా. ఏంటన్నా రోజు రోజు గంగైపోతున్నావు? ఊరుకో తమ్ముడు, ఏంటి విశేషాలు? రేయ్, బయట నిలబెట్టారేంట్రా? ఏరా లోపల కూర్చోబెట్టచ్చు కదరా. అన్నా, ఆ షోగడికి అంత వాల్యూ కూడా మాకెవరికి నచ్చలేదన్నా. కెమెరా రెడీయా? తమ్ముడు, ఈసారి క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేయాలి. నేను చూసుకుంటా అన్న. అన్న ఫోటోలు మా వాళ్ళకి ఇచ్చి. ఓకే, లోపల రా. అన్నా, నిన్న ఒకటి అడుగుదామని వచ్చాను. 4 రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలి. పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా, దాంట్లో ఒక భాగం అనుకో ఇది. ఖచ్చితంగా తమ్ముడు, హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసే. కానీ ఖచ్చితంగా రావాలన్నా, మాట తప్పకూడదు. పొడిసే అన్న కదా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి. ష్యూర్. బాయ్ అన్న. అన్నని పిలిచేశాను, ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు. సెంటర్ పేరు మారిపోద్ది, దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా. అంతే. నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా? మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. పేరు మార్చి మీ నాన్నని పుట్టింటికి, నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నన్ను నమ్మంటే. నా క్లాస్ కి టైం అవుతుంది. అర్రే, అదంతా నీ గురించగా చేస్తున్నాను. ఒక ముద్దు, ఒక ముచ్చట, ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే. ఇవే తగ్గించుకో. అరే అరే, సరే వెళ్ళు. మా విజులేషన్లో మాకు ఉంటాయిలే. దినం భోజనాలు కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయంట కదా. అరే ఏంట్రా పరిస్థితి? ఆడు వేసినట్టు తినేస్తున్నాడు రా. రే అగాదం, నువ్వు రారా ఫస్ట్. సరే కానీ కూరలు ఏం చేస్తున్నారా? అన్న టీ. వంకాయ బఠానీ, ములక్కాడ, ఫ్రై ఏంట్రా? బంగాళదుంప ఫ్రై. రే ఇంకోటి, ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం షామేన్ ఓపెన్ చేయకు. సరేలే. వెళ్ళు, పద. అరే కానీ 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 అని తొందరగా. లేపండ్రా. బయటికి రమ్మని చెప్పు. రండి రండి.
రే ఏంట్రా అంత స్లోగా? 2 నిమిషాలు రా బాబు. అరే తండ్రా. బావా మనం ఇక్కడే ఉందాం, తెరదీగా లోపలికి వెళ్ళిపోదాం. సరే సర్లే. ఇంతకీ ఫంక్షన్ ఏంటి బావా? రేయ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. ఈ డబ్బా ఏంట్రా? సాంబార్ అట్టుకెళ్దామని. అబ్బూ, రాము ఫంక్షన్ స్పీచ్ గురించి గుచ్చేయి, లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే. త్వరగా రండి. దండేదిరా. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ సెంటర్లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. సరే సార్. ఆ గుర్ర బొమ్మతో సహా మొత్తం క్లియర్ చేసిండ్రా. నమస్తే. ఏం జరుగుతుంది తమ్ముడు? ఈ ఫంక్షన్ దేనికి? సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న, సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రం బొమ్మ పెడదామని. 2 కుర్చీలు 2 టీలు చెప్పు. ఓకే సార్. అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు? అన్నా రంగబలి సెంటర్. ఈ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా? రంగారెడ్డి చనిపోయిన తర్వాత. పోయినోడు కాదు, రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా? మా బాబు. తెలిసే ఉంటుందిగా. మా బాబు ఒక వీధి రౌడీ తమ్ముడు. మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీద ఉంటూ సద్ది కూడా తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు. రాజకీయాలు చుట్టుకున్నాయి. పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే. అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు. ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు. ఇదే మా ఐడెంటిటీ. అంతెందుకు, ఈ ఊర్లోకి రోజుకో 100 మంది వస్తారు. ఆ 100లో కనీసం ఒక్కడైనా రంగబలి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు. ఇలా సెంటర్కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి గుర్ర బొమ్మెడతా, గాడిద బొమ్మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు? నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశా. ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది? ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే. రే కేబుల్, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావుడు ఎందుకు? అది తీయండి, అలానే ఉంచండి. హే తమ్ముడు, దండి. మనం ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు. ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు. తెల్ల చొక్క అందరూ వేస్తారు, కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి. స్మైల్, నవ్వరా, నవ్వు.
నమస్తే, లోపలికి వెళ్ళండి. బాగున్నారా? బాగున్నాను సార్. బయటికి వెళ్ళండి. ఎరా ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళండి. మాకు ఏ పర్సనల్గా మాటలు ఉంటాయి. ఊర్లో ఎవడేం చేస్తున్నాడో, ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడో అవును సార్, ముందే తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి. ముందే తెలుసుకోవాలి కదమ్మా. ముందే చెప్పాడు సార్. చెప్పాడా? పక్కోడా? చెప్పాడంట. ఫంక్షన్కి ఎవడెందుకు పిలుస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి పక్కోడా. ఆగండి, ఆగండి. మీ దగ్గర పనిచేయండి మా ఫోన్ ఈ దగ్గర ఎవరు పని చేసేది? ఇంకెక్కడైనా చేసుకున్నాం పనండి. ఒక ఆడదాని కోసం కొట్టుకోవడం చూసాను కానీ ఎమ్మెల్యే గారు నీకోసం పంపించారు. తీసుకోన్నా. అదేంట్రా అలా బాబోస్? అలాంటి క్యాస్టల్ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే బ్రెయిన్ తగ్గుతుంది. మొత్తం బాబోసాడు. ఇది నమ్ముకుని అది పంపేశాను కదరా. ఏంటి షో బ్రాండ్ ఎలా ఉంది? మండుతుంది. మరీ హార్డ్ కలిపేసావా? అది సరే గాని పొద్దున్న జరిగింది అది మనసులో పెట్టుకోక షో. ఎమ్మెల్యే గారికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మరీ ఓవర్ అనిపించలే? ఆ బొమ్మ తగలెట్టేసి పైగా ముద్దు బ్యాచ్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. నాకైతే అసలు నచ్చలేదు. సరే ఆయన రీజన్స్ ఆయని, ఆ పేరు గురించి ఆయన బాధ ఏదో ఆయన చెప్పాడు అంతేగా. బాగా చెప్పుకున్నట్లేదు, ఏదో పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టుంది. పేరంట పేరు ఏముంది ఆ పేరులో? పెద్ద సెంటర్ని ఆయన కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్లో ఉన్నాడు. ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా? మాకు ఎవరు తెలియదు ఇక్కడ. నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగరేసుకుని వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి. ఒక నిమిషం ఆమెకు వేరే కాల్ వస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో, సరే అయితే ఉంటా మరి. హలో, आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with. ఎక్కడున్నావు? హాస్టల్లో. నువ్వెక్కడున్నావు? నేనా? రంగబలి సెంటర్ అయ్యో, ఉంటా. సహజ సహజ ఒక నిమిషం. Call on hold. Call on hold. On hold. On hold. On hold. నీ పేషెంట్లు ఏం చెప్పినా చాలా ఓపిక్గా వింటావు కదా. నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిక్గా విను ప్లీజ్. సహజ, ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు. మీ నాన్న చేసింది అదే సహజ. కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హర్ట్ అవుతున్నారు. కట్ చేయి, కట్ చేయి ఫోన్. ఎవడైనా మనం ఫోన్ చేస్తే అవతలని హోల్డ్లో పెట్టి వణికిపోతా మన కాలెత్తేవాడు. ఈడేంటో మనల్ని హోల్డ్లో పెట్టాడు. అయినా ఇందులో వాడి తప్పేం లేదు. నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది. సరే, ఈసారి నేను ఆయన హట్ అవ్వకుండా ఏదో ఒకటి ట్రై చేస్తా. నన్ను నమ్ము ప్లీజ్, అర్థం చేసుకో. ఒకవేళ కుదరలేదనుకో, ఈ ఊరి నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను. ప్రామిస్. సరే, ఉంటా. ఒకసారి నవ్వచ్చు కదా. ఉంటా. అక్కడేదో గొడవ జరుగుతుందంటరా. గొడవ ఎక్కడ? రండి. అయ్యా విశ్వం గారు నమస్కారం అండి. మిమ్మల్ని నమ్ముకుని ఊరు జనం అంతా విశ్వం గారి మెడికల్ షాప్ అంటే బోళ్ళు నమ్మకంతో వచ్చేవాళ్ళు. అలాంటిది బుడ్డ దానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా? ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తున్నారా? పొద్దునే ఈ షాప్ లో తలపడి బిల్లు కొనుక్కున్నాను రా. పర్లేదంటావా? ఏమండోయ్, ఓ బుడ్డ దానికి ఏమైనా జరగాలి, మీరు ఉండరు, మీ షాపు ఉండదు.
డబ్బే సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి. ఇలా సంపాదించనక్కర్లేదు. చూస్తున్నారు కదండి. అరే ఎంత అన్యాయం అండి. ఈ పనికి మాల మందులు ఇచ్చి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారా? జనాల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు? మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడండి. అస్సలు మీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకుండా. వద్దురా, వద్దు. నాన్న లోపల తీసుకెళ్ళు. ఎప్పుడు ఏం షాప్కి వెళ్ళాను బాబు, ఇలాంటి వాడు అనుకోలేదు. జాగ్రత్తగా ఉండాలి. కూడా మేలేండి. తప్పకుండా 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 తప్పకుండా. ఇదిగో ఏం పర్లేదు, ఎంత ఖర్చు అయినా సరే ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నారు. ముందు ఆ బుట్టదాన్ని చూసుకోండి. జాగ్రత్త, వెళ్ళండి. పని పాటలేదు, ఒక్కొక్కడికి వచ్చేస్తారు. పాపం రా చిన్నపిల్ల. ఆయన తప్పు మెడిసిన్ ఇవ్వడం అయితే జరగదన్నా. ఏం జరిగిందో ఏంటో. ఏంటి తమ్ముడు, షాప్ లేదో రచ్చయిందంట? రోడ్డు మీద అలా కూర్చొని టాబ్లెట్స్ ఏరుకుంటుంటే నచ్చట్లేదు తమ్ముడు. నువ్వు అన్నావంట కదా, పేర్లో ఏముందని, దాని గురించి పడి చచ్చిపోతున్నాడని. 20 సంవత్సరాల నుంచి మీది మంచి పేరున్న మెడికల్ షాప్ కదా, మళ్ళీ తిరిగి అదే పేరు తెచ్చుకో, అప్పుడు అర్థం అవుద్ది నీకు. ఒక్కసారి పేరు పోతే తిరిగి రావడం ఎంత కష్టమో అని. మీ నాన్న ఖాళీగా ఉండి ఏం చేస్తానులే, నా దగ్గరికి పంపించేయి, ఏదో పని చెప్తాను. సరేనా, ఉంటా. రే, ఒక గంట షాప్లో ఉంటావా? బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి నాన్న? ఆ పాపను ఒకసారి చూసి వస్తాను. మా వాళ్ళు అక్కడే ఉన్నారు నాన్న. పాపకి బాగానే ఉందంట. మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూసి వస్తాను. ఇంటిగా? ఇప్పుడు దేనికి రా? మీరు పదండి నాన్న, కావాలంటే మళ్ళీ వద్దాం. అమ్మా, నానేరి షాప్కి వెళ్ళారా? సర్లే, స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. నానా బాక్స్. పొద్దున్న నుంచి ఎవరు రాలేదన్నా. తినచ్చు కదా.
ఇంజక్షన్ ఏం వద్దులేండి, మీకు ఇవ్వాల్సిన 50 రూపాయలు ఇద్దామని వచ్చాను. పర్లేదు. ఏమన్నా తిన్నావా? ఆ? ఆ, ఆ. నువ్వు పుట్టిన 5 ఏళ్లకి షాప్ పెట్టానురా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా ఆదుకుంటూనే వచ్చింది. ఊరందరికీ చుట్టాన్ని చేసింది. రోజు పొద్దున్నే వెళ్ళి షాప్ ఓపెన్ చేసి కౌంటర్లో కూర్చోకపోతే ప్రాణం నిలకడగా ఉండేది కాదు. దాన్ని ఎప్పుడూ వ్యాపారంగా చూడలేదు, ఒక బాధ్యతగానే చూశాను. కానీ ఈరోజు అలా ఖాళీగా కూర్చోటం నా వల్ల కాలేదురా. పస్తులతోనైనా కూర్చోగలం, కానీ పని లేకుండా కూర్చోలేం. అలా మందులిస్తూ చెయ్యాడకపోయేసరికి నాకుండే ఆన్లైనంత పని అయిందిరా. వదిలేను నాన్న, కొన్ని రోజులకి అన్నీ నార్మల్ అయిపోతాయి. కష్టం రా. ఒకసారి నిందపడిన తర్వాత దాన్ని ఎంత చెరిపి నువ్వేం చేసినా అది అతుకులాగే ఉంటుంది. దానికి తోడు మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే, నువ్వు 20 కాదు 30 సంవత్సరాలు మంచి చెయ్యి. నువ్వు చేసిన ఈ 30 సంవత్సరాల మంచి కన్నా చివర ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న నింద పడుతుంది చూడు, దాన్నే పట్టుకుని వేలాడతాం. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం. చివరగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేరా మనం, ఇంతకు మించి ఎదగం. సరేలే, నువ్వు వైజాగ్ వెళ్ళు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నువ్వు బయట సీట్లు అవ్వడమే మంచిది అనిపిస్తోంది. 1-2 రోజుల్లో డబ్బులు చూసి అకౌంట్లో వేస్తాను. నానా, నా మాట విను, వీలు చూసుకుని బయలుదేరు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంట్లో కంటే షాప్లోనే ఎక్కువ ఉన్నారా. అంత ఇష్టం ఆయనకి షాప్ అంటే. అలాంటిది ఆయనకి తోడు ఉండాల్సిన పోయి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుని ఆయన కూడా రోడ్డు మీద లాగేసంటారా నేను నా చేతులతో. మీ నాన్న చెప్పాడని ఊరి నుంచి వెళ్ళిపోతావా? ఏంట్రా వెళ్ళేది? పైగా ఆయన్ని ఇలా వదిలేసా. ఊరు వదిలే ప్రసక్తే లేదురా. నేను పుట్టిన ఊరురా ఇది. పండగైనా పాడైనా అంతే ఇక్కడే. నో మ్యాటర్ వాట్. ఎక్కడి నుంచి వెళ్ళను. సజా, నాకు అసలు మూడు బాగాలేదు, రేపు మాడతా. రేపు మాపు అని ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక వంకతో గెంటుకొస్తావు. నాకు స్లోగా నీ మీద నమ్మకం పోయేలా చేస్తున్నావు. ఓహో, సరే అయితే ఒకటి చెప్తా. నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోచిస్తున్నావో ఇక్కడ నాకు ఒక బాబు ఉన్నాడు, నేను కూడా ఆయన గురించి ఆలోచించాలి. నేను ఇంకో మాట కూడా చెప్తాను నీకు. నేను ఈ ఊరు వదిలిపెట్టే సమస్య లేదు. నేను రాను అక్కడికి. దిస్ ఇస్ మై లాస్ట్ కాల్. ఉంటా. ఉండు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా. ఏమైనా వేసుకో. గుడ్ బై.